మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాకిర్ పఠాని. మంగళవారం రాత్రి భారత సేనలు పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ఆకస్మిక దాడికి దేశవ్యాప్తంగా ముక్తఖండంగా అభినందనలతో పాటు మేమున్నామంటూ మేరా భారత్ మహాన్ అంటూ ఘోషిస్తున్నారు. ప్రతి చర్యకు తాము సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని, భవిష్యత్తులో సైతం ఏ దేశము ఏ ఉగ్రవాదము భారత్ వైపు కన్నెత్తి చూసేందుకు భయపడేలా ఈ చర్యలు కొనసాగాలని ప్రతి భారతీయుడు ఆకాంక్షిస్తున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు. నా పేరు బలరాం. ముఖ్యంగా మనకు హిందుస్థాన్లో ఎంత శాంతియుతంగా పోతున్నా కూడా బయట దేశాలు, కొన్ని దేశాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ మన మీద చులకనగా చూడడము ఇది సబము కాదు. ఇక్కడ ఏమనుకోవాలంటే, మేము భారతీయులము ఎంత అణిగిపోతున్నా కూడా ఈ రెచ్చగొట్టడం వల్ల ప్రతి ఒక్కరూ అలర్ట్ అయ్యి హిందుస్థాన్ హమారా హై, పాకిస్తాన్ తుమారా హై, కాశ్మీర్ కిదర్ హై అనే కాన్సెప్ట్తో వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇది చాలా మంచి ఉద్దేశం కాదు. మల్లెల జాకిర్ హుసేన్, మాది పీలేరు. నేను పీలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్ చర్య పట్ల ఒక భారతీయునిగా నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాము. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి కఠిన చర్యలు తీసుకోకపోతే చాలా సామాన్య ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ సైనిక చర్యని ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ భారత్ పాకిస్తాన్ యుద్ధమే వస్తే భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించేందుకు సిద్ధంగా ఉంటామని తెలియజేసేందుకు నేను గర్వపడుతున్నాను. శేఖర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్గా పనిచేస్తున్నారు. నిన్నటి దినం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఎందుకంటే ఉగ్రవాదం ఎక్కడున్నా దాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో, అది పీఓకేలో ఉన్నా కాశ్మీర్ అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేయడం చాలా మంచి చర్య. ఈ పహల్గాన్లో జరిగినటువంటి పర్యాటకుల పైన జరిగిండే హత్యాకాండను భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ఖండిస్తున్నారు. ఇటువంటి సమయంలో నిన్నటి దినం జరిగినటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడం అనేది భారత ప్రభుత్వం తీసుకున్న చర్యను ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. నా పేరు పురుషోత్తం రెడ్డి అలియాస్ కోటపల్లి బాబురెడ్డి. నేను రాజంపేట అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని. ఇప్పుడు భారతదేశంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం అంతటా కుల మత ప్రాంత జాతి ఏ భేదము లేకుండా భారతదేశం అంతా ఒకే, మేమందరం భారతీయులము, వీఆర్ ఇండియన్స్, ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, ఏ కులము ఏ మతము ఏ ప్రాంతము లేదని ఏకధాటిగా నిలబడి భారత ప్రభుత్వం వెంట, భారత సైన్యం వెంట భారతదేశం అంతా ఏకతాటిగా నిలబడి సపోర్ట్ చేస్తూ ఉంది. రాజా సాహెబ్, ఇక్కడ విశ్రాంత వైద్యుడిని. 30 సంవత్సరాలుగా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేదాను. నేను ఒక మంచి శుభవార్త విన్నాను. భారత సైనికులు ఉన్నట్టుండి రాత్రి 9 పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి సుమారు 90 మంది హతమార్చినట్టుగా ఆ వార్తలు విన్నాను. చాలా హర్షించదగ్గ విషయము. కొంచెం లేట్ అయినా మంచి వార్త విన్నాము. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని మన భారతదేశం జోలికి రాకుండా పోతే చాలా మంచిగా ఉంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ మిలిటరీ ఫోర్సెస్. జై హింద్. ఇటీవల మళ్ళా ఈ పహల్గామ్లో ఈ ఉదంతం పైన భారతదేశంలో ప్రజలందరూ చాలా పాకిస్తాన్ పైన కోపతాపాలతో ఉన్నారు. యుద్ధం చేయాలనేటటువంటి ఆలోచన ఎక్కువ ప్రజలకు ఉంది. కానీ భారత ప్రభుత్వం
పాకిస్తాన్ పైన యుద్ధం కాకుండా పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన యుద్ధం ప్రకటించింది, ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది. కాబట్టి భారతదేశంలో ఉండే ప్రజలందరూ ఈ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని చేపట్టిన భారత ప్రభుత్వాన్ని అందరూ గౌరవించి పొగుడుతున్నారు. వేణువల్ల పేరు బోధిషావళి, అన్నమయ్య జిల్లా, పీలేరు. ఈరోజు దేశమంతా కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అన్ని దళాలు కూడా ప్రకటించడం జరిగింది. కానీ వినూత్నంగా, అనూహ్యంగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులపై దాడిని చేసి వాళ్ళని అంతమొందించే కార్యక్రమం అనేది ముందస్తుగానే రాత్రి 1 గంట ప్రాంతంలో చేపట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఇటు భారతదేశాన్ని కాపాడడంతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్న ఉగ్రవాదం అంతా కూడా దీనిపైన ఆలోచించేటట్లు చేస్తూ భారతదేశంపై ఉగ్రవాదులు అనే వాళ్ళు కూడా కన్నెత్తి చూడకుండా ఆలోచించాలి అనేటట్లు మన భద్రతా దళాలు అనేటివి చర్యలు చేపట్టడం చాలా సంతోషదాయకం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఉగ్రవాదం అనేది మన భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా చేస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను.